ఓం శ్రీమాత్రే నమ. 2 జూన్ 2026 నుండి 27 జూలై 2027 వరకు కలిగినటువంటి గురుగ్రహ గోచార ఫలితాలను సింహరాశి వారికి తెలుసుకుందాం. సింహరాశి వారికి గతంలో మిథున రాశిలో సంచారం చేస్తున్నంత కాలం శుభ ఫలితాలు మరియు ఉన్నతమైనటువంటి ఆర్థిక వనరుల సమకూర్పు అనేటటువంటిది జరిగి ఆనందకరంగా ఉన్నది. కానీ ప్రస్తుతం గోచారంలో గురు భగవానుడు 12వ రాశిలో సంచార కారణంగా ఈ యొక్క ఆర్థిక ఆనందం ఏదైతే ఉంటుందో ఇది కొంత మానసిక చికాకులను కలిగించడానికి అవకాశం ఉంటుంది. 12వ స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు చేసేడి ఖర్చు ఉపయుక్తంగా ఉన్నప్పటికీ, అంటే వీరు చేసేటటువంటి ఖర్చు అంతా కూడా చాలా ఉన్నతంగా ఉపయుక్తంగా ప్రతి రూపాయి కూడా చక్కగా ఉపయోగించబడుతుంది. కానీ ప్రస్తుతానికి అది అవసరము కాదు. అంటే చేసినటువంటి ఖర్చు ప్రస్తుతానికి అవసరం కాదు. కాబట్టి ప్రస్తుతం మన దగ్గర చేతిలో డబ్బులు లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటాం. అలా అని చేసిన ఖర్చులన్నీ వృధా పోవు. భవిష్యత్తులో ఈ ఖర్చులు వలన మంచి పేరు ప్రఖ్యాతలు మిగలడం, లేదంటే దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడం వలన వాటి యొక్క ప్రయోజనాలు తదుపరి కాలంలో పొందడం అనేటటువంటిది సింహరాశి వారికి జరుగుతూ ఉంటుంది. అలాగే అనారోగ్య సమస్యలు కలగడానికి, దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతుండేటటువంటి వారు ఈ కాలంలో ఖచ్చితంగా ఆసుపత్రిని సందర్శించడము మరియు దగ్గర సంబంధీకుల యొక్క మరణము చేత శ్మశాన సందర్శనము కూడా చేయవలసిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది. ఎక్కువగా వృధా ప్రయాణాలు కలుగుతూ ఉంటాయి. అనవసరంగా ఖర్చులు జరుగుతూ ఉంటాయి. ప్రయాణం చేసే క్రమంలో ఇది మంచిది అని అనుకుంటాము, కానీ తీరా వెళ్ళిన తర్వాత ఆ పని పూర్తి కాకపోవడం వలన తిరుగు ప్రయాణంలో అనవసరంగా ఈ కార్యం మొదలుపెట్టామేమో అనే భ్రాంతిలోకి కూడా వెళుతూ ఉంటాం. ఎక్కువగా ధన నష్టం చేస్తూ ఉంటారు. ఆ వ్యసనాలకు బానిసైనటువంటి వ్యక్తులలో ఎక్కువగా ధన ఖర్చులు చేస్తూ కుటుంబంలో చికాకులు పెంచడానికి ఈ కాలం అనుకూలమని చెప్పవచ్చు. ఆస్తి పంపకాలు చేసుకునేటటువంటి వారిలో ప్రస్తుత సంవత్సరంలో జరిగేటటువంటి కార్యకలాపాలన్నీ కూడా నష్టాన్ని చూపిస్తూ ఉంటాయి. ఆస్తిలో పూర్తిస్థాయి వాటాలు సరిగా పంపకాలు జరగకపోవడం వలన మానసిక చింతలు, తద్వారా ఏర్పడేటటువంటి కుటుంబ సభ్యులలో తగాదాలు కలగడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా అన్నదమ్ముల మధ్య, సోదరీమణుల మధ్య కూడా ఈ యొక్క కష్టాలు అధికంగా ఈ కాలంలో సింహరాశి వారికి ఎదురవుతూ ఉంటాయి. కోర్టు విషయాలలో అపజయాలు కలగడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి కోర్టు వరకు వ్యవహారాలను తీసుకువెళ్లకుండా మధ్యలోనే పూర్తి స్థాయి అవగాహనతో సమస్యను మన స్థాయిలోనే తగ్గించుకోవడం అనేటటువంటిది ఈ కాలంలో అనుకూలమని చెప్పవచ్చు. ఎక్కువగా దీర్ఘ ప్రయాణాలు, అంటే ఎక్కువ సమయం ఉండి చేసేటటువంటి ప్రయాణాలు ఇబ్బందులకు గురి చేస్తాయి. కావున తగిన జాగ్రత్తలు ముందుగుండా తీసుకొని ప్రయాణాదులు చేయడం సింహరాశి వారికి చాలా అవసరం. అనారోగ్య విషయాలలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. తీసుకునే ఆహార విషయాలలో కూడా తగిన సమతుల్యత అనేటటువంటిది ఈ కాలంలో చాలా అవసరం. గోమాతను పూజించండి. గోమాతకు సేవ చేయడం, ఆహారాన్ని సమర్పించడం ద్వారా సకల శుభాలు పొంది గురువు యొక్క అనుగ్రహము కలిగి ధన సంబంధమైన విషయాలలో, ఉద్యోగ వ్యాపార సంబంధిత కార్యక్రమాలలో జయప్రదం అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కావున సింహరాశి వారు గోమాతను పూజించడం ఈ కాలంలో మీకు ఎంతో ఉపయుక్తమైనటువంటి అంశంగా చెప్పవచ్చు.